హాయ్ ఫ్రెండ్స్, దిస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండోకతర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. ఫ్రెండ్స్, రీసెంట్గా కొన్ని రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. మన మగధా ప్రాజెక్ట్లో ప్లాట్లు కొనుగోలు చేసినటువంటి కస్టమర్స్కి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనం హ్యాండ్ ఓవర్ చేసేది మన ఆఫీస్లోనే ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, గతంలో కూడా కస్టమర్స్ దగ్గర నుంచి నేను టెస్టిమోనియల్స్ తీసుకోవడం జరిగింది. ఈరోజు ఒక కస్టమర్ తన డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకోవడానికి ఈరోజు మన ఆఫీస్కి రావడం జరిగింది. ఈరోజు కస్టమర్ తీసుకునే డాక్యుమెంట్లో ఒక స్పెషల్ ఉంది. ఈ కస్టమర్ ప్రొఫెషన్ డాక్టర్ ఈయన. ఫ్రెండ్స్, మన మగధా ప్రాజెక్ట్లో అన్ని రకాల కమ్యూనిటీ వాళ్ళు ప్లాట్లని కొనుగోలు చేస్తున్నారు. చాలా హై ఎండ్ పీపుల్ మన మగధా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ముందుకొస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో అది శ్రీశైలం హైవేలో ఉంది. శ్రీశైలం హైవేలో ఉండడమే కాకుండా ఆ శ్రీశైలం హైవేలో ఫ్యూచర్ సిటీకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి మన మగధా ప్రాజెక్టు చాలా అట్రాక్టివ్గా ఉంది. శ్రీశైలం హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోపు మాత్రమే ఉన్నటువంటి మన మగధా ప్రాజెక్టు మైసగండి అమ్మవారి టెంపుల్కి అత్యంత సమీపంలో ఉండడమే కాకుండా మన ప్రాజెక్ట్ సరౌండింగ్ ఏరియాలు మొత్తం ఆల్రెడీ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ఏర్పాటైపోయి ఉంది. అప్ టు మన సైట్ దాకా లెఫ్ట్ రైట్ అన్నీ కూడా షాప్స్, రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, గెస్ట్ హౌస్లు, రిసార్ట్లు అన్నీ ఎస్టాబ్లిష్ అయి ఉండడం వలన తక్కువ పీరియడ్లో ఎక్కువ ఎప్రిషియేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి మన మగధా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా ఇంట్రెస్ట్ చూపించడమే కాకుండా ఒక్కసారి విజిట్ చేసిన వాళ్ళు వెంటనే ప్లాట్ బుక్ చేసుకుంటున్నారు. అలా ప్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకోవడానికి ఈ రోజున స్నేహాల్ గారు, ఈయన డాక్టర్ గారు, ఈయన మన ఆఫీస్కి విజిట్ చేయడం జరిగింది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇప్పుడు ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఆయనతో పాటుగా వాళ్ళ మదర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇద్దరికి ఈ రోజున నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ప్లీజ్ కమ్ స్నేహ. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ రోజున మన మగధా ప్రాజెక్టు ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, చుట్టుపక్కల అన్ని ప్రాజెక్టులు కూడా సేల్స్ తక్కువగా ఉన్నా కూడా మన మగధా ప్రాజెక్టులో చాలా స్పీడ్గా సేల్స్ అవుతున్నాయి. మోర్ ఓవర్ మార్కెట్ చాలా స్లోగా ఉంది, రియల్ ఎస్టేట్ మార్కెట్ అని చెప్పుకుంటున్నా కూడా గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి ఇనిషియేషన్ ఏదైతే ఉందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, FCDA బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇలా ఆ సరౌండింగ్ ఏరియాల్లో ఎన్నో డెవలప్మెంట్స్ని కళ్ళకు కట్టినట్టుగా మన ప్రస్తుత ప్రభుత్వం చూపిస్తోంది. అదేవిధంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే అన్ని రకాల కంపెనీలు ఎస్టాబ్లిష్ అవుతాయని ప్రతి ఒక్కరికి తెలుసు. దానిలో భాగంగానే ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల నుంచి అప్ టు ఫ్యూచర్ సిటీ వరకు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వరకు కూడా ఫేజ్ 1లో 330 ఫీట్ రేడియల్ గ్రీన్ ఫీల్డ్ హైవేని కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. దానికి శంకుస్థాపన కూడా జరిగింది. 56 విలేజ్ల్లో 7 మండలాల్లో ఏర్పాటు కాబోతున్నటువంటి ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో, ఈ ఫ్యూచర్ సిటీ యాక్టివిటీస్ అన్నీ అక్కడే స్టార్ట్ కావడం కోసం ఒక FCDA బిల్డింగ్ను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇలాంటి ఫ్యూచర్ సిటీకి అత్యంత సమీపంలో ఉన్న మన మగధా ప్రాజెక్ట్లో ఎంతోమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అలా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళల్లో ఒకరైనటువంటి స్నేహాల్ గారు ఈరోజు మనకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ఆయన తీసుకోవడం జరిగింది. ఆయన ఒపీనియన్, మన మగధా ప్రాజెక్ట్లోనే ఈ ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఇన్ని కార్నర్స్ ఉంటే ఓన్లీ మన మగధా ప్రాజెక్ట్లోనే ఆయన ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేశారో ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మా దానిలో ప్లాట్ కొనుగోలు చేసినందుకు. వన్స్ అగైన్ మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మేడం. మీకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మేడం. మీ హైదరాబాద్లో ఇన్ని కార్నర్స్, బాంబే హైవే, బెంగళూరు హైవే, మేడ్చల్, ఇట్లా రకరకాల హైవేలు అన్ని ఏరియాలు ఉన్నాయి. కేవలం మీరు ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఉందనా, లేకపోతే ఈ ఏరియా డెవలప్మెంట్ అవుతుందనా, ఏ కారణంతో మీరు ఈ సరౌండింగ్ ఏరియాలో మా మగధా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు? ఒకసారి మీ ఒపీనియన్ కూడా తీసుకుందామని ఉద్దేశం, మా వాళ్ళకి చెప్దామని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు ఏమనిపించింది? మా దానిలో మీకు కొనడానికి ఏ ఫ్యాక్టర్స్ మిమ్మల్ని మూవ్ చేసినాయి? ఇప్పుడు న్యూ జనరేషన్ అందరూ కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా మా అబ్బాయి కూడా, మమ్మీ మనం నెక్స్ట్ ఫ్యూచర్ అంతా కూడా రియల్ ఎస్టేట్లోనే ఉంది అని చెప్పేసి మమ్మల్ని కన్విన్స్ చేసి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దామని మొదలుపెట్టాడు. ఇంకా ఎక్కడ అన్నప్పుడు మేము వెతుకుతున్నప్పుడు ఫ్యూచర్ సిటీ మీద అందరి కళ్ళు అక్కడే ఉన్నాయి, మనం కూడా అటు సైడ్ చూద్దామనే ఉద్దేశంతో ఇటు సైడ్ చూస్తున్నప్పుడు మా అబ్బాయి కొంచెము ఏదైతే సెర్చ్, గూగుల్, మీడియాలు ఇవన్నీ ఉన్నాయో అన్నింటిలో వెతికిన తర్వాత ద బెస్ట్ స్కోప్ ఉన్నది ఎక్కడ ఫ్యూచర్, ఎక్కడ జనరేషన్ అవుతుంది అనేది అర్థమైన తర్వాత
మనము ఫ్యూచర్ సిటీ ఇస్ ద బెస్ట్ వన్ అనుకున్నాము. అక్కడ ఎక్కడైతే ప్రాజెక్ట్స్కి ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మేము మంత్లీ వీక్లీ ఎప్పుడెప్పుడు కుదిరితే అప్పుడప్పుడు అన్ని విజిట్ చేస్తున్నాం. ఒక 6 months నుంచి చూస్తున్నాము. దాంట్లో అనిపించింది ప్రాజెక్ట్ చెప్పడం వేరు, ఎగ్జిక్యూట్ చేయడం వేరు అని. ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు ఏమున్నాయి అని వెతికినప్పుడు ఇండోకతర్ మీద మాకు కొంచెం నమ్మకం కలిగింది. మేము వెబ్సైట్లు అన్నీ వెతికి చూసిన తర్వాత వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కూడా ఎలా కంప్లీట్ చేశారు, ఎలా ఫుల్ఫిల్ చేస్తున్నారు అని వాకప్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు ఐఎస్ గారిని కలవడం జరిగింది. ఈయన మనకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ క్లారిఫై చేశారు. మోర్ ఓవర్ ఎస్ బ్యాంక్ ద్వారా లోన్ కూడా అప్రూవల్ అవుతుంది. సో ఇది కన్ఫర్మేషన్గా మనకు డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్గా ఉందనే విషయం అర్థమవుతుంది. సో అందుకని మేము దీంట్లో తీసుకోవాలని ఇంట్రెస్ట్ చూపించాము పేరెంట్స్గా. అప్పుడు నెక్స్ట్ పిల్లలు వచ్చినప్పటికీ వాళ్ళ డెసిషన్ ఏముందో వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు చెప్తారు. ఒక 6 months నుంచి చుట్టుపక్కల సరౌండింగ్ ఏరియా అంతా చెక్ చేసాము. తర్వాత బెటర్ ప్రైస్కి ఇంకా అక్యురేట్ అప్రిసియేషన్ కోసం ఉండే ప్రాజెక్ట్స్ వెతికితే ఇండోకతర్ కనిపించింది మాకు. సో దానికి ఉండే ఫెసిలిటీసే ఇంకా లోపల ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా కమోడిటీస్ అన్ని చూసిన తర్వాత మాకు బెటర్ అనిపించింది వేరే వాటితో కంపేర్ చేస్తే. సో ఎక్కువ డిలే చేయకుండా తీసేసుకున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ సార్. మీరు లోపల మీరు ప్రాజెక్ట్ సైట్ విజిట్ చేశారు కదా సార్, సరౌండింగ్ ఏరియాల్లో మిగతా చాలా ప్రాజెక్టులు కూడా చూశానన్నారు కదా, ఆ ప్రాజెక్టులకి మా ప్రాజెక్టులకి మీకు వేరియేషన్ ఎలా అనిపించింది? డెవలప్మెంట్స్లో కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ప్లస్ రోడ్స్ వాటన్నిటిలో మీకు ఏం ఫీలింగ్ క్రియేట్ అయింది మిగతా వాటికి మాకు కంపారిజన్ చేస్తే? అప్రోచబిలిటీ చాలా ఫాస్ట్గా కనిపించిందండి. ఇంకొకటి చాలా ఫాస్ట్గా గ్రో కూడా అవుతుంది. లోపల కన్స్ట్రక్షన్ కానీ అంత ఫాస్ట్గా చేయడం జరుగుతుంది. చుట్టుపక్కల వాటితో కంపేర్ చేస్తే చెప్పిన టైం కన్నా ఇంకా త్వరగా క్లియర్ జరిగింది ప్రాసెస్ అంతా మాకు. ఓకే, సో సెకండ్ థాట్ ఏం లేకుండా తీసేసుకున్నాం. మీకు నార్మల్గా బయట ప్రాజెక్ట్స్లో ఓన్లీ డిటీసీపీ ఎమ్యూనిటీసే ప్రొవైడ్ చేస్తున్నారు సార్. దాంతోపాటుగా మా ప్రాజెక్ట్లో వచ్చేసరికి రిసార్టు, స్విమ్మింగ్ పూలు, ఇట్లా ఎడిషనల్ ఫెసిలిటీస్ చిన్న పిల్లలు ప్లే చేయడానికి అవి మీరు అవి వాటిని చూసిన తర్వాత మీకు లోపల శివోహన్ థీమ్ పార్క్ ఒకటి ఉంది, ప్లస్ క్రికెట్ నెట్ ఏరియా ఉంది, బాస్కెట్ బాల్, బిలియర్డ్స్, ఈ ఫెసిలిటీస్ అన్ని మీకు ఎడిషనల్గా వచ్చినాయి కదా సేమ్ ప్రైస్కి. మిగతా వాటి ప్రైసెస్కి కంపారిజన్ చేస్తే మా ప్రైసెస్ ఎలా అనిపించింది మీకు ఈ ఫెసిలిటీస్ ఎడిషనల్ ఫెసిలిటీస్తో? ఈ ఫెసిలిటీస్ తోటి ఇచ్చిన ప్రైస్ చాలా కంఫర్టబుల్ అనిపించింది మాకు కూడా. అండ్ ఇన్ని ఫెసిలిటీస్ ఒకటే దాంట్లో దొరకడం వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే సార్, ఇండోకతర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మన ప్రాజెక్టులన్నీ కూడా మల్టిపుల్ టైమ్స్ పర్చేజ్ చేసినటువంటి పర్చేజర్సే ఉన్నారు. మన ప్రాజెక్ట్లో ఒక ప్రాజెక్ట్లో పర్చేజ్ చేసిన వాళ్ళు డెవలప్మెంట్స్ చూసి మళ్ళీ వాళ్ళ దగ్గర కనుక మనీ అక్యూములేట్ అయితే ఖచ్చితంగా మనం చేసే ఫర్దర్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మన ప్రాజెక్ట్లో మగధా ప్రాజెక్ట్లో బై చేసినటువంటి ప్లాట్ బై చేసినటువంటి స్నేహాలు కానీ అడుగుతున్నాను నేను. సార్, మా ప్రాజెక్ట్లో మీకు నచ్చి మీరు కొనుగోలు చేశారు కనుక మీరు ఫర్దర్గా మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా రిఫర్ చేస్తారా? డెఫినెట్గా చేస్తాం. మీరు ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్కి మీరు బై చేశారు కదా, మీరు ఎవరన్నా రిఫర్ చేస్తే బై చేశారా లేకపోతే డైరెక్ట్గా? మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొన్నారు, వాళ్ళు రెఫర్ చేశారు. అప్పుడే మేము మీకు ఆప్షన్స్లో పెట్టుకున్నప్పుడు రెఫరెన్స్ కూడా ఉంది కదా అనే ఉద్దేశంతో విజిట్ చేశాము. దాని తర్వాత ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ కూడా వీళ్ళ బ్యాచ్ మేట్స్ కూడా అందరూ కూడా ఇది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ స్నేహాల్ గారు. ఫ్రెండ్స్, ఈ విధంగా అంటే మన మగధా ప్రాజెక్ట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఈ రీసెంట్గా రిజిస్ట్రేషన్స్ చాలా అవుతున్నాయి. ఈ రిజిస్ట్రేషన్స్ అయినటువంటి కస్టమర్స్ టెస్టిమోనియల్స్ అన్నీ కూడా మేము టైం టు టైం మీకు మన యూట్యూబ్ వీడియోస్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 90% మన మగధా ప్రాజెక్ట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఓన్లీ 10% వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఇంతటి డెవలప్మెంట్స్ ఎవరైనా సరే ఒక్కసారి మన మగధా ప్రాజెక్ట్ కనుక సైట్ విజిట్ చేస్తే ఆ సరౌండింగ్ ఏరియా డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, గవర్నమెంట్ ఏ విధంగా ఫోకస్ చేస్తుంది, చుట్టుపక్కల గవర్నమెంట్ ఫోకస్ చేసి ఇనిషియేషన్ తీసుకొని ఫౌండేషన్ స్టోన్ వేసినటువంటి ప్రాజెక్ట్స్ ఎఫ్సిడిఏ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావచ్చు, గ్రీన్ ఫీల్డ్ హైవే కావచ్చు, ఇవన్నీ నిజంగా దగ్గరగా ఉన్నాయా లేదా అనేది ఒక్కసారి ఎవరైనా సరే చెక్ చేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన మగధా ప్రాజెక్ట్ నుంచి మినిమం 5 minutes నుంచి మ్యాక్సిమం 30 minutesలో అటు ఎయిర్పోర్ట్కైనా రీచ్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకైనా అవ్వచ్చు, అమెజాన్ డేటా సెంటర్కైనా రీచ్ కావచ్చు, రిలయన్స్ ఇండస్ట్రీస్కి అతి త్వరలో అలాట్ చేయబోతున్నటువంటి ల్యాండ్ అలొకేట్ చేయబోతున్నటువంటి వంతార ప్రాజెక్ట్ కావచ్చు, మన గవర్నమెంట్ సెకండ్ ఫేజ్లో అనౌన్స్మెంట్ చేసినటువంటి డిపిఆర్ కూడా రెడీ అవుతున్నటువంటి ప్రపోజల్ మెట్రో కావచ్చు,
విప్రో సెల్స్ కావచ్చు, లేకపోతే ఈసిటీ కావచ్చు, ఏవైనా సరే కేవలం 5 మినిట్స్ నుంచి మ్యాక్సిమం 25 మినిట్స్ టు 30 మినిట్స్ డ్రైవ్లో మనం రీచ్ కావడానికి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మీకు ఒక్క విషయం తెలుసు, పెరుగుతున్న జనాభాని కనుక దృష్టిలో పెట్టుకుంటే హైదరాబాద్కి ఎంత ల్యాండ్ ఉన్నా కూడా సరిపోదు. ఎందుకంటే ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా హైదరాబాద్కి పేరు వచ్చింది. మనం ఇండియాలో కంపారిజన్ చేసుకుంటే రీసెంట్గా చాలామంది ప్రముఖులు, చాలామంది పొలిటికల్ లీడర్లు కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, మినీ క్యాపిటల్ సిటీ అని చెప్పేసి హైదరాబాద్ని మినీ క్యాపిటల్ సిటీగా ఎదుగుతున్నటువంటి హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి జనాభా పెరుగుతుంది కనుక అవుట్స్కట్స్లో ఖచ్చితంగా మీకు డెవలప్మెంట్ కమింగ్ డేస్లో ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్ ఉంటుంది. అలాంటి ప్లేసెస్లో గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీకి అత్యంత నియర్గా ఉన్నటువంటి మన మగధా ప్రాజెక్టులో కనుక ఇన్వెస్ట్మెంట్ కనుక ఎవరైనా సరే చేసినట్లయితే కమింగ్ డేస్లో వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని మల్టిపుల్ రిటర్న్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది కనుక ఫ్రెండ్స్, ఒక్కసారి సైట్ విజిట్ చేయండి. మీకు నచ్చితేనే ఇందులో